భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఒకసారి ఈ స్టోరీ వినాల్సిందే. బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త, బాల్యంలోనే అడుగడుగున బాధలకు, అవమానాలకు గురై పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మహోమ్ అనే ఊరిలో రామ్జీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయి దంపతుల 14వ మరియు చివరి సంతానంగా జన్మించాడు. అతని కుటుంబం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణంలో నివసించేవారు. కావున వీరు మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహార్ కులానికి చెందినవారు. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు. వీరి తండ్రి సైనిక స్థావరంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. భీమ్రావును తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్రావు ప్రతిదినం రామాయణం, మహాభారతం, తుకారం, మరో పంతుల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవి సెలవుల్లో మామగారున్న గోరేగావ్కు భీమ్రావ్ ఆయన అన్న, మేనల్లులతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు మామ స్టేషన్కు రాలేకపోయారు. స్టేషన్ నుండి గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బండివాడికి వీళ్ళు మెహర్ కులస్తులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగిపోమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాడిని బతిమాలుకున్నారు. 2 ఎక్కువ ఇస్తామన్నారు. భీమ్రావ్ అన్న బండి తోలేటట్లుగా, బండివాడు నడిచి వచ్చేటట్లుగా మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధి కుళాయిలో నీరు తాగుతూ ఉన్న భీమ్రావును కొంతమంది కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులం పేర భీమ్రావును అవమానాలకు గురి చేశారు. రామ్జీ సతారా వదిలి పిల్లల చదువు కోసం బొంబాయి చేరాడు. భీమ్రావ్ ఫిల్సిన్స్టన్ హై స్కూల్లో చేరి మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. సంస్కృతం చదువుకోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టం లేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్లి చేశారు. బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బిఏ పరీక్షల్లో నెగ్గాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేయగానే బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్షియస్ ఇన్ ఇండియా అను పేరుతో ప్రచురించబడింది. 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. అస్పృశ్యుడొకడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. మహారాజా గారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కానీ ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహు మహారాజు అస్పృశ్యత నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ మూకనాయక్ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. 32 సంవత్సరాల వయస్సులో డాక్టర్ అంబేద్కర్ బార్ అట్ లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుండి డిఎస్సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడిగానే చూశారు. 1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేల మంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండేది. అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశించడానికి లేదు. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు త్రాగారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు:
తిలక్ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు. అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడిని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ను సాదరంగా ఆహ్వానించాడు కొలబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాల్లో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు. 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా కాల్చడం మరో సంచలనం కలిగించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అప్పుడప్పుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు, మనుస్మృతిలోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజం యొక్క ప్రత్యేక లక్షణమని, ఎవరి కులవృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరాని వారిగా చూపబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల అంటరాని తన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజ్యాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించాడు. 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు భారతదేశంలో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయటానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆ సమావేశాలు 1930, 1931, 1932లో జరిగాయి. ఈ 3 సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీకి అంబేద్కర్కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, ఇలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుండి గాంధీ బయటకు వచ్చేశాడు. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి ఎరవాడ జైల్లో ఉన్నారు. ఈ ప్రకటన గురించి తెలుసుకుని గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు. అంబేద్కర్పై నైతిక ఒత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు. అంబేద్కర్ను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు. కానీ అంటరాని తన నిర్మూలనలో గాంధీకున్న చిత్తశుద్ధి మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్య పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశ విభజనతో కూడిన స్వాతంత్రం రావటం జరిగాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించడం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. అప్పటి కేంద్ర మంత్రి టి.టి. కృష్ణమాచారి ఒకసారి రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ
రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నమయ్యారు. ఉన్న ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. కేంద్ర మంత్రిమండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంబేద్కర్ తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కపీర్ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. 1956 అక్టోబర్ 14న నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో విభేదించిన తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయిన దానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూశానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలు రాశారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధా అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధా అండ్ హిస్ ధర్మ ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు 6గురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న కన్నుమూశాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం.